హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద 5 సిన్నర్స్. సో ఈరోజు అయితే పార్ట్ 2 తీస్తున్నాము. పార్ట్ 2 గోకర్ణలో మురుదేశ్వర్ టెంపుల్, గోకర్ణ మహాబలేశ్వర్ టెంపుల్ మొత్తం పంచలు గించలు కట్టుకొని అందరూ రెడీ అయి ఉన్నారు. అంటే వైట్ షర్ట్ తీసుకున్నాము, అడిగి పోయినాక మార్చుకుంటాం. మళ్ళీ కార్లో అన్న చూసుకుంటా రోడ్ పైన ఫ్లాట్ అని చెప్పేసి అట్లనే ఇక మనం ఇష్టం కూడా వచ్చిండు. సో మనం ఏంటంటే ఇప్పుడు పోయి ఫస్ట్ గోకర్ణ టెంపుల్ని విజిట్ చేసి దాని తర్వాత మురుడేశ్వర్ రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఈశ్వర్లో పెద్ద శివుడు ఉంటాడు కదా, ఇండియాలో సెకండ్ టాలెస్ట్ శివుడు. అక్కడికి వెళ్తాం అనమాట, చూద్దాం ఎట్లయితుంది. మా ఓడ భార్గవానికి కారు పడదంట, వచ్చాడ షో చేస్తూ నిలబడి ఈడుదోడు. ఇక ఇప్పుడు సోకులు వాడు వస్తుంది. మనం అయితే టెంపుల్ కి అయితే విజిట్ అయిపోతాం. ఈ రోజు 2 టెంపుల్స్ ని కవర్ చేసి ఇంకా ఏమైనా కవర్ చేస్తున్నాం బ్రో. కొన్ని బీచెస్ కవర్ చేసి అట్లా మళ్ళీ ఈరోజు ఒక రోజు స్టే చేసేసి రేపు గోవా ట్రైన్ ఎక్కుతాం. యాక్చువల్లీ మనం ఎన్ని గంటలకు కట్టాలంటే మార్నింగ్ 5కే లేవాలి. ఎందుకంటే ఇగో మనది కార్, ఇది ఇక మన కార్ అన్నమాట. వెనకనే మన కార్ ఉంది. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయ్యాం అన్నమాట. ఇగో మనోడు ఇగో వామిటింగ్ వస్తున్నాయని చెప్పి ఇయర్ ఫోన్స్ స్టార్ట్ అయిపోయిండు. ఇగో ఇంటికి చాలా దొరకక ముందు కూర్చుండు. ఏ ఒకటి వేస్తా చూసి కూర్చోబెట్టుకున్నా నేనే ముందు. అరే పాటలు పెట్టు ఇక అట్లా అని చెప్పి అందరం ఇప్పుడే స్టార్ట్ అయినాం. మీకు అక్కడ పోయినాక మీకు మొత్తం బ్లాగ్ అనేది చూపిస్తాం. ఎందుకంటే జర ఈ కెమెరా బి సగం పట్టుకోనికి వస్తలేదు. ఎందుకంటే ఇట్లా షేక్ అవుతుంది. అవుతుంది రాయో గడ్డలు ఇది కూడా రీజన్ చెప్పాను. సబ్స్క్రైబర్స్ కి రీజన్ చెప్పొద్దురా, మేము ఉన్న మాట చెప్పాలి. అది వెనకైతే కంటిన్యూ చేస్తాం మొత్తం కంటెంట్ తోని. వెనకాల కూడా నడదొరికిస్తారు. దీని పేరు ఏంటి తెలుసా? హాయ్ చెప్పరా, చెప్పరా. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. ఫైన్ అయితే టెంపుల్ కాడికి వచ్చేసినాం అన్నమాట. దొరికేసిరు ఇక పంచ నడు. మనం అయితే బ్లాగ్ స్టార్ట్ చేసినాం. నడు ఫస్ట్ అవును దర్శనం. ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్ అవుతుంది వీడియో. ఫైనల్ అయితే మనం టెంపుల్కి ఆత్మలింగం అంట. ఫైనల్ అయితే ఎంట్రీ ఇస్తున్నాం మనం ఆత్మలింగం. ఈ టెంపుల్ని భూకైలాష్ అంటారు. లోపలికి వర్రా. నమస్కారం. ఈజ్ ద బల్తాస్. ఫైనల్లీ మనం అందరం ప్రిపేర్ ఉన్నాం. సారీ శివ. అయ్యో వరల్డ్ బిగ్గెస్ట్ స్టాక్స్ అంట అది. చూడండి వరల్డ్ బిగ్గెస్ట్ స్టాక్స్ అంటారు. నమస్కారం వర్రా. నమస్కారం. నమస్కారం వర్రా. గైస్ ఇక్కడ మోస్ట్లీ మనకైతే ఫారినర్స్ అనిపిస్తుంటారు. లైక్ ఫ్రాన్స్ వాళ్ళు వెనకాల ఉన్నాడు అట్లా. ఫ్రెంచ్ వాళ్ళు ఎక్కువగా అనిపిస్తుంటారు. ఏమో మరి ఎందుకు వస్తారో తెలియదు. వాళ్ళకి కోస్టల్ రీజియన్స్ అన్న ఇవన్నా ఇష్టం అనుకుంటారు నాకు తెలిసి. అయితే ఏమన్నా ఇప్పుడు కోస్టల్ రీజియన్స్ దాని ముందు ఫారినర్స్ వస్తారు. అరే నేను తెల్ల ఉన్నాను ఫారినర్ అంటే అవరా. వేరే కంట్రీ అంటే వేరే కంట్రీ నల్లగా కూడా ఉంటాడు. అన్ని కూడా అనొచ్చు కదా మరి ఫారినర్ అని. రేసిస్ట్ గాని రా నువ్వు. ఏం రా గాయ్స్ ఇప్పుడైతే మనం మీర్జాన్ ఫోర్ట్ కి అయితే రీచ్ అయిపోయినాం. పైసలు ఉన్నాయి ఫోర్ట్ కి. అది కాదు ఏంటిది, ఏం ఫోర్ట్ ఇది? మీర్జాన్ ఫోర్ట్. షాజహాన్ కట్టియలే మీర్జాన్ ఫోర్ట్. అదే సినిమాలు ఉంటారు కదా ఎదురా రామ సీతారామంలా నూర్జహాన్ రాది. నూర్జహాన్ రాది. ప్రిన్సెస్ నూర్జహాన్ రాది. నీకుందా సీత? నీకుందా? నాకు లేదు. నీకైతే అసలుకే ఉండదు బొగ్గు. ఎవరికి సీతలు లేదు. ఉట్టి బాగా చూసారా సార్ డబుల్ యాక్షన్. పవర్ బ్యాంక్ లో యూజ్ చేస్తున్నాం. డేంజర్ గా కొడుతున్నాయి ఇక్కడ. మనం హాట్ ఉన్నాం. నువ్వు ఉన్నావురా నీ కర్రగా కర్రడా. చెప్పురా అంటే ఎక్కడెక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుండే. నేను చెప్పినా నమ్మి అనుకో, మీరు పిచ్చోలేదు. అరే పోదమ్మా.
ఎందుకు ఫస్ట్ పైకి వద్దాం. సరే ఒకసారి అయితే పోదాం. అరే పైకి తిరిగి వస్తాం బ్రో. గృహప్రవేశం. అరే కెమెరా మ్యాన్ వెనకకి వెళ్ళి మేము ముందు పోతే. అరే ఇళ్ళకి దాకా సొరకుమాను. ఏమో ఉందనుకొని వస్తే ఎప్పుడు ఇప్పుడు ఎక్కడ మన టాస్క్ ఏం పట్టడానికి ఎవర్రా బై కిందికి దుంకిరేదో పెద్ద సోల్జర్లు అన్నట్టు. ఏ వానికి ఎవరు సపోర్ట్ చేయకురా ఎట్లా దుంకినా ఎక్కురా రే ఎక్కు. ఏ లేదురా జర్రా బై వచ్చేసి ఎక్కురా బై ఎక్కురా. అరే వీడియో కట్ అయిపోయింది రా. గాయ్స్ మనమైతే ఇప్పుడు ఎకో బీచ్ కి వచ్చేసినాము. ఎకో బీచ్ అంటే ఏమో నేను ఏదో అనుకున్నా, అసలు సౌండ్ వస్తుంది అని చెప్పి పేరు చూసి అది ఏం లేదు. ఫ్లోరా అండ్ ఫానా కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంట, లైక్ కొత్త కొత్త స్పీషీస్ ఉంటాయంట. ఎండనైతే గట్టి కొడుతుంది, ఇగో ఉన్నదే కర్రగా అంటే మొత్తం. ఎకో బీచ్ అంటే అందరం కిందికి ఎక్కి పైకి ఫోటో ఎట్లుంది బ్రో? నిజాన్ ఫోటో గోల్కొండ పోయినట్టే ఉంది సీదా మనం హైదరాబాద్. ఎవరికి నచ్చలే అసలు, అది ఏమి ఎందుకు గట్టిరో తెలియదు కానీ చాలా మొత్తం ఎత్తిన మీర్జాన్ కోసం దొరకలేదు. కానీ దిస్ ఈజ్ ఎకో బీచ్. ఈ బ్యాక్ సైడ్ మొత్తం ఇగో చెట్లు గైస్. పోయేటప్పుడు చెట్లు చూపిస్తాం, అది స్పెషల్ గా నేను ఎక్కడ చూడలే, అది ఎకో బీచ్ లోనే ఉన్నట్టున్నాయి స్పెషల్ గా. పికాక్ ఫుడ్ అది బ్రూగో. ఇది రిసార్ట్ ఏమో బీచ్ పక్కకే తీసుకున్నాం. 24 గంటలు బీచ్ లోనే ఉంటారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి పోరని తీరే చేస్తారు, మళ్ళీ బీచ్ లో ఆడుకుంటారు. ఏం చెప్పాలి ఒకటి చెట్లు చూపిస్తామన్నాం కదా కొత్తగా ఉన్నాయని, ఇగో ఇవే చెట్లు. డైలీ ఇడికి వస్తామన్నా నువ్వు అట్లే బ్రో. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? మంచిగా ఉంది కానీ భయం అయితే. 2 minutes later. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. ఇప్పటికైతే మన బోటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడే దిగినాం అందరం. ఆ పైసలు కడుతున్నాడు, వాడు ఎక్కువ భయపడ్డాడు. ఇయ్యా అన్నాడు ఫస్ట్, మళ్ళీ మేమే మాట్లాడిపిస్తున్నాం. భయపట్టిండు అన్ని. ఇట్లా భయపడ్డారు తెలుసు, అందరు గలీజా భయపడ్డారు. రియాక్షన్ గట్టిగా వచ్చినాయి. ముందలా వస్తుండ్రా, అందుకే ఆడ స్విమ్మింగ్. ఏమైందిరా గంతగానం భయపడుతున్నాం అడన్లక్క? కొడుతారని భయం అవుతుంది. పాపం మెడల మించి కొట్టిరా అని ఆ వీడియో క్యారీ, ఆ వీడియో తీయలేరా పాపం. ఈ నెంబర్ కి 700 బాయ్ బోలు. బాయ్ బాయ్. చలో ఇస్తున్నాడు. ఎప్పుడైతే మనది అయిపోయింది బోటింగ్, బోట్ కడగాలంట. చలో మనం అయితే వేరే దగ్గరికి వెళ్ళిపోదాం. బాయ్ గాయస్. మొత్తానికి అయితే మురుడేశ్వర్ వచ్చేసినాం. అసలు ఆడికెళ్ళి కార్ల నుండి వచ్చేటప్పుడు ఆ వ్యూలో శివుడు ముంగడ టెంపుల్ ఇట్లా కనవడంగానే అక్కడ తేనె పుట్ట ఎట్లుండే తెలుసా? ఎట్లుంది, లైక్ మీ ఫీలింగ్ ఏంది ఆ స్టాచ్యూ? అరే ఎట్లుండేరా? ఎట్లుంది శివ? చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎట్లుంది శివ? చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎట్లుంది ఫస్ట్ శివుని చూడంగానే? 1.5 year మనది. 1.5 year. 2 సార్లు ప్లాన్ వేసినాం, 2 సార్లు బిస్కెట్ అయింది, 3rd ప్లాన్ ఇది. శివుని చూడంగానే ఎక్స్పీరియన్స్ ఎట్లుంది మీ ఫీలింగ్? ఆఫ్టర్ 1 year కదా బ్రో, ఫీల్ అవుతుంది. లోపల పోవాలి ఎట్లా అట్లా. ఎట్లున్నాయి? ఇది ఓం బీచ్. బీచ్ లో పడ్డావరా నువ్వు? ఈ బీచ్ లో పడ్డావా? ఏం నీ కలర్? సిగ్గుపడుతుండే ఫ్రైడ్. ఇది గుడి, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది ఇంత పెద్దగా ఉంది, అసలు కెమెరా తిప్పితే కూడా పడతలేదు. ఇప్పుడు వస్తుంది.
ఇట్లా రైట్ ఎక్స్లేదు ఇంకా ఫోటో ఏ పప్పు ఎట్లయినా కట్ చేస్తాను రా. దిగరా అన్నతో ఫోటోలు దిగరా బాయ్. ఏ దిగుపోరా అన్నని మధ్యలో. ముద్దు ముద్దుగా బుజ్జు బుజ్జుగా భలే ఉన్నారు రా. వీళ్ళందరూ మస్తు హైట్ ఉంటారు మా గ్యాంగ్ లో. ఏం బాడీ గార్డ్లా మీరు? ఏ డ్రైవర్ పో. కర్ణాటక. ఎట్లా పెట్టి ఇప్పుడు మాట్లాడినావు తినేటప్పుడు ఇట్లా పెట్టి మొత్తం పైకి పోతున్నాం మనం 18th ఫ్లోర్ కి. గోపురం అది రాజగోపురం అంటకైతే మనం మొత్తం 18th ఫ్లోర్ పోతున్నాం. చాలా నడురు పోదాం. అన్నా డోర్ దియానా ఆగ్రా బే. నమస్తే టికెట్ తీసుకోండి. 2 3 4 5 అన్న తక్కువ ఉంటాం అన్న వెయిట్ 8 9 10. అరే సారీరా వినయ్ నెక్స్ట్ లిస్ట్ వచ్చేసాడా వినయ్ పక్క దాంట్లో రాదు. అరే బాగా రావాలి. మంచిగా ఎక్కినావు మంది దుప్పుతారని ఫ్రెండ్స్ మేము ఇప్పుడైతే అన్న నమస్తే చెప్పనా. నమస్తే. 18th ఫ్లోర్ పైకి వెళ్ళడానికి టైం పడుతుంది గాయ్స్ పైకి ఎక్కనికి. అసలు పోతున్నట్టే లేదు. జామ చెట్టు కాస్తాయి పడవడతావు. అరే ఎంజాయ్ వచ్చినాం రా టెంపుల్. గుడి నుంచి ఎంజాయ్ చేస్తావు. పాపాలు తీసుకు. నమః శివాయ ఓం నమః శివాయ హర హర భోలే నమః శివాయ ఓం గంగాధరాయ శివ గంగాధరాయ హర హర భోలే నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. मन बोलेगा रगड़ दुआ अंकलाल मन में ना कोई गया. और बाबू आप నీకు దండం పెట్టను నువ్వు గైస్ మీకు ఓం బీచ్ చూపిస్తాం అన్నమాట. ఇప్పుడు ఓం బీచ్ ఓం బీచ్ ఓం బీచ్ ఎక్కడ చూడండి గైస్ ఇక్కడ మొత్తం బీచ్ ఉంటుంది. మొత్తం ఇగో షూడ్ అయితే మస్తు పెద్దగా. మేము 18th ఫ్లోర్ ఉన్నాం కదా అట్లనే అనిపిస్తుంది. గాయస్ చూస్తారు కదా శివుంది వరల్డ్స్లో 2nd టాలెస్ట్ స్టాచ్యూ. ఎంత బాగుంది చూడండి. మీకు వీడియోలో ఏమో మరి ఎట్లా కనబడుతుందో కానీ మన వాళ్ళకి ఆవుతలే అప్పటి నుంచి శివుడు 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 అంటారు. ఫైనల్లీ ఎక్కేసినాం. చాలా అంటే చాలా దమ్ము వస్తుంది. ట్యాన్ అయిపోయినా మొత్తం ఎక్కేసినాం. ఎట్లుంది బ్రో? సూపర్ వచ్చినా ఎక్కి నిజంగా ఇంక వీళ్ళంతా నాకెట్లా అవుతుంది జిమ్ చేసడానికి వీళ్ళకి ఎట్లా అవుతుందో. బాగున్నాయి కొబ్బరి చెట్టు. చలో గాయ్స్ ఇప్పటికైతే మన 2nd పార్ట్ బి కంప్లీట్ అయిపోయింది అన్నమాట. మనం గోకర్ణ మురుడేశ్వర్
మొత్తం బోట్ రైడింగ్ అన్ని కంప్లీట్ చేసినాం. చాలా బోట్ రైడింగ్ అయితే చాలా ఫన్. ఇక చూస్తే మాత్రం అది మీరైతే రియాక్షన్స్ ఒక్కొక్కరివి తట్టుకోలేరు. ఇంకొకటి ఏంటంటే మొత్తం బాడీ మాత్రమే దీనికి భయం మాత్రం ఎక్కువ ఉంది. అయితే నెక్స్ట్ పార్ట్ 2 ఇప్పుడు అప్లోడ్ చేస్తాం రేపు. ఒకవేళ మనోడు ఈ రోజు అయితే ట్రై చేస్తాడు ఎడిటింగ్ చేయడానికి. పార్ట్ 3 రేపు నుంచి మనం రేపు గోవా మార్నింగే 8 o'clock బస్సు. ఇప్పుడే పండుకొని లేచి మళ్ళీ గోవాకు వెళ్ళిపోయి ఆడ రూమ్స్ దోలాడి మళ్ళీ ఆల్రెడీ అయితే మనోడు ఫోన్ చేసి అయితే పెట్టేస్తాడు. మొత్తం ఇక వాటర్ గేమింగ్స్ అన్ని కవర్ చేసేస్తాం. కానీ ఇలా బడ్జెట్ ఏమన్నా కావాలి గోవాకి ఎట్లా ప్లాన్ చేయడం బడ్జెట్ కావాలంటే కమెంట్స్ చేయండి. బడ్జెట్ వ్లాగ్ కూడా చేసేద్దాం మనం అలానే. లైక్ పార్ట్ 4 లో పార్ట్ 5 లో అట్లా వచ్చేస్తుంది బడ్జెట్ వ్లాగ్. గోవా నుంచి డైరెక్ట్ ఇంకెట్ పోతున్నాం. గోవా నుంచి మళ్ళీ హైదరాబాద్ కి గోవా నుంచి. మీ సపోర్ట్ అంటే మాల్దీవ్స్ కూడా పోవచ్చు. ఇక సపోర్టే కావాలి మాకు. లక్షద్వీప్ మాల్దీవ్స్ ని బ్యాన్. ఫస్ట్ బ్లాగ్ ఏమో కానీ ట్రావెలింగ్ అయిపోయింది, కానీ సెకండ్ బ్లాగ్ చాలా ఫన్ చేసినాం. మస్తు ఫన్ చేసినాం. ఇక చలో గాయ్స్ ఇప్పటికైతే మనం గెట్ రెడీ ఫర్ పార్ట్ 3 సెషన్.